సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ కౌంటర్స్ ఇచ్చారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులను క్లియర్ చేయాలన్నారు సీఎం. ఎన్నికలు అయిపోయాయి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకు ఇచ్చిన నిధులను ఏకరువు పెట్టారు మోదీ. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ పీఎం నిధుల చిట్టా ఇప్పారు. మొత్తానికి పీఎం అలాగే సీఎంల మధ్య జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, హెచ్ఐసిసి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక సంవాదం కూడా, చిన్న సంవాదం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది అభివృద్ధి ఉత్సవం, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు అంటూ ఆయన సున్నితంగానే కొద్దిగా సున్నితంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మరోవైపు జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి మన అత్యధిక ప్రాధాన్యం, అదేవిధంగా ముందు భారతదేశం, తర్వాతే ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మరోవైపు మోడీ వికసిత్ భారత్ 2027 ప్రకటించినప్పుడు మేము కూడా భాగస్వామ్యం, తెలంగాణ రైజింగ్కు మీ పూర్తి సహకారం ఇవ్వాలి, అందిస్తారని విశ్వాసం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణలో దేశంలో మొదటి స్థానం నిలిపేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు రైల్వే ప్రాజెక్టు ప్రారంభించేందుకు మోడీ వచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి మోదీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులకు వచ్చారని కూడా మనం భావించాల్సి వస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మరోవైపు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చారు కాబట్టి అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అది ఆ సహకారం అందిస్తారనే విశ్వాసం ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు 2034లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకుంటామన్న నమ్మకం ఉంది. అదేవిధంగా 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటాము, దాన్ని సహకరించాలి కేంద్ర ప్రభుత్వం, ఆశీస్సులు ఖచ్చితంగా తెలంగాణ మీద ఉంటాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే మహానగరాలు, విశ్వనగరాల అభివృద్ధి నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఆ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ దేశం మొదటి స్థానంలో ఉన్నట్టు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందుకు కేంద్రం సహకారం అందించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు 6 మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు త్వరగా ఇవ్వాలి, అందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ కూడా ఉండాలంటూ కూడా మోడీకి ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ప్రజల కోసం సానుకూల నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్రంలో సంబంధించినట్టు మూసీ నది ప్రాజెక్టు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, రేడియల్ రోడ్లు కావచ్చు, వరుస రహదారి కావచ్చు, ఇవన్నీ సమయం కేటాయించి వాటిపై ఖచ్చితంగా మోడీ సమీక్ష చేయాలంటూ కూడా ఆయన చెప్పినట్టు పరిస్థితి. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా మోదీ తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తారు, మీకు పెద్ద మనసు ఉందని చెబుతున్నారు కాబట్టి మీకు మనసు పెద్దగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో దాన్ని ప్రత్యక్షంగా ప్రజలు చూడాలనుకుంటున్నారు అంటూ కూడా సున్నితంగా ఆయన మోడీకి చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చూసినట్టయితే వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 తెలంగాణ రైజింగ్కి అనుగుణంగా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం కావాలా, సహకారం మీరు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి కోరారు. దీనిపై మోడీ కూడా స్పందించారు. ముఖ్యంగా సున్నితంగా ఆయన కూడా ఒక సంవాదం అయితే రేవంత్ రెడ్డి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన వాక్యాలను జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఉమ్మడి ఏపీలో కేవలం 1000 కోట్లు మాత్రమే రైల్వేకి ఇచ్చాం, మీ తెలంగాణకే 5500 కోట్లు ఇచ్చామంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. తెలంగాణకే కాదు దేశానికి హైదరాబాద్ ప్రధాన అభివృద్ధి కేంద్రం, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ తెలంగాణలో రహదారుల విస్తీర్ణం పెరిగింది అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. మరోవైపు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్కు ఎన్నైతే నిధులు ఇస్తున్నారో తెలంగాణకు కూడా అన్ని నిధులు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యం దానికి ఆయన సెటైర్ కూడా వేశారు. తెలంగాణ గుజరాత్కి ఎన్నైతే నిధులు ఇచ్చామో అన్ని నిధులు ఇస్తే మాత్రం చాలా తక్కువ నిధులు తెలంగాణకు వస్తాయంటూ కూడా ఆయన ఒక సెటైర్ వేసినట్టు పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఇద్దరి మధ్య ఈ యొక్క ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. ఒకే వేదిక అంటే ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి వేదికపై ఇరువురు కూడా అంటే ఒకవైపు నిధులు రేవంత్ రెడ్డి అడగడం, దానికి ఆయన సమాధానం చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం పొలిటికల్గా కొంత హీట్ వేవ్ అయితే మనకు కనిపించినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు కాసేపట్లో పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభలో మాత్రం ఖచ్చితంగా పొలిటికల్గా అటు కాంగ్రెస్ పై కావచ్చు, అటు బీఆర్ఎస్ పై ఉన్న మోడీ పెద్ద ఎత్తున కామెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి విషయంలో ఇరువురు నేతలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మోడీ మాట్లాడుకున్న సన్నివేశం బట్టి చూస్తే మాత్రం పెరేడ్ గ్రౌండ్ వేదికగా మోడీ నిప్పులు చెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పై విమర్శలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కేంద్రం నుంచి చాలా నిధులు తెచ్చాము, నిధులన్నీ ఇస్తున్నాం, మా నిధుల ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఇప్పటికే అటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మోడీ చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ మాత్రం పెరేడ్ గ్రౌండ్ వేదికగా మరోసారి ఇటువే పుట్టించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సింధు హాస్పిటల్ నుంచి ఆయన బయలుదేరారు, అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి మరి కాసేపట్లో చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ చందు. इस देश 140 करोड़ जनता है,
मगर इस देश में 6 शहर बहुत अहम की बात है। दिल्ली, मुंबई, बैंगलोर, चेन्नई, कलकत्ता एंड हैदराबाद। These are the growth engines of this country. अगर इस देश का इकोनॉमी बढ़ना है, नौजवानों को नौकरी मिलना है, इस दुनिया में नंबर 1 बनना है, तो ये 6 शहरों को तरीका से डेवलपमेंट